మీరు పంచాక్షరి నుంచి రమణాశ్రమానికి ప్రయాణం చేశారు. రమణాశ్రమానికి వెళ్ళక ముందు మీ జీవితానికి, రమణాశ్రమం నుంచి వచ్చిన తర్వాత మీ జీవితానికి ఒక స్పష్టమైన మార్పు అయితే తెలిసింది మీకు. పంచాక్షరి నుంచి అరుణాచలం వెళ్ళాలని ఎందుకు అనిపించింది? పంచాక్షరి చేసుకుంటూ ఉన్న మీకు. పంచాక్షరి చేస్తున్నప్పుడు నా జీవితంలో దాదాపు కొన్ని సంవత్సరాలు నిరంతరము ఆ పంచాక్షరి నామాన్ని జపించేవాడిని. ఎప్పుడు మర్చేవాడిని కాదు. క్రమేణా ఏమవుతుందంటే ఈ మంచి చెడు, ఇష్టము అయిష్టము, ప్రేమ ద్వేషము, ఈ ద్వంద్వాలు అనేటువంటివి ప్రతి మనిషిని నిరంతరం జీవితం అంతా వెంటాడుతుంటాయి. వీటి ప్రభావం అనేటువంటిది నాలో తగ్గుతూ వచ్చిందన్నమాట. ఎందుకంటే మాది పేద కుటుంబం, కానీ పేదరికం ఉన్నా ధనవంతుడున్నా రెండు కూడాను వాటి ప్రభావం నాలో ఉండేది కాదు. నేను ధనవంతుని కావాలని కానీ, పేదగా ఉన్నప్పుడు ఇది నాకు అసంతృప్తి కలిగిస్తుందని కానీ ఏ భావం లేదన్నమాట. ఎల్లప్పుడూ కూడాను ఏదైనా సమస్యలు వస్తే అవి నన్ను బాధించేటివి కాదు. అయితే ఇది ఏమిటి అనేటువంటిది మాత్రం నాకు తెలియదు. అది సహజంగా జరుగుతూ ఉంది.